రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పుడు పత్రాలతో భన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు ఐపీఎస్ నవీన్ కుమార్. గతంలో నవీన్ ని విచారించి నోటీసులు ఇచ్చారు సీసీఎస్ పోలీసులు. ఇప్పటికే నవీన్ కుమార్ అన్న వదినను కూడా అరెస్ట్ అయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పుడు పత్రాలతో భన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు ఐపీఎస్ నవీన్ కుమార్. అయితే గతంలో నవీన్ ను విచారించినటువంటి పోలీసులు సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే నవీన్ కుమార్ అన్న వదిన కూడా అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ అన్నట్టుగా మారిన ఈ కేసు పట్ల పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు తెలిసిన ప్రకారం అయితే ఆయన ఇంటిని ఖాళీ చేయకపోవడం వల్ల దాదాపు మొత్తం ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పారు. కానీ ఒక రూమ్ ఖాళీ చేయకపోవడంతో మరోసారి పోలీసులు ఆయన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. 41 నోటీస్ కింద ఇచ్చి ఆయన పంపించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసులు ఆయన ఇంటికి చేరుకుని ఖాళీ చేసినటువంటి మొత్తం ఇల్లు కాకుండా ఇంకొక రూమ్ ఏదైతే పెట్టుకున్నారో దాన్ని కూడా ఖాళీ చేయాలని కోరారు. కానీ దానికి అంగీకరించుకోవడంతో పోలీసులు మరోసారి ఆయన అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సీసీఎస్ పోలీసులు అదుపులోనే నవీన్ కుమార్ ఉన్నారు. ఆయన కొంత ఈ వ్యవహారంలో ఇప్పటికే తాను ఇల్లు మొత్తం ఖాళీ చేసినప్పటికీ కూడా పోలీసులు తన దగ్గరికి వచ్చారనే విషయాన్ని అయితే చెబుతున్నారు. కానీ పోలీసులు మాత్రం భన్వర్లాల్ ఇంటికి సంబంధించిన వ్యవహారంలో తప్పుడు పత్రాలతో ఫోర్జరీ సంతకాలతో ఆయన ఈ ఇంటిని పూర్తి స్థాయిలో కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న అలిగేషన్స్ ఉన్నాయి. కాబట్టి వాటి కిందనే పోలీసులు ఇంకా కేసు దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో భాగంగానే ఆయన విచారణ కోసం వచ్చాను తప్ప మిగతా ఏ వ్యవహారంతో సంబంధం లేదని కూడా పోలీసులు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఈ ఐఏఎస్ ఐపీఎస్ వివాదం ఆల్రెడీ వివాదం ముగిసిందనుకున్న సమయంలో మరొకసారి పోలీసులు నవీన్ కుమార్ ఇంటికి రావడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Right. Thank you, Vijay. Thanks for the updates.